జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మానిక ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఆవిర్భావ నేత, తెలుగు చలనచిత్రంలో చరిత్ర సృష్టించినట్లు ఎన్టీఆర్ అని ఎన్నో పాత్రలు నటించి తెలుగు జాతికి వన్నీ తెచ్చిన నటరత్న, నట ప్రపూర్ణ పద్మశ్రీ తీసుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని రాజకీయ రంగంలో 9 నెలలు చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాడని ఆయన అన్నారు. ముఖ్యంగా ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తులు సమాన హక్కు, రాజకీయ రంగంలో మహిళలకు రిజర్వేషన్, మండలిక వ్యవస్థ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, పక్క గృహ నిర్మాణ పథకము, బడుగు బలహీన వర్గాల రాజకీయాలలో రిజర్వేషన్, తెలుగు గంగ పథకము ఇలాంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన తెలిపారు. ఇటు రాజకీయంలో అటు చలనచిత్ర పరిశ్రమలో ప్రపంచ రికార్డు సృష్టించి ప్రపంచంలో పేరు ప్రాఖ్యాతలు తెచ్చుకున్న వ్యక్తి, కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా రికార్డు బద్దలు కొట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే తెలుగు ప్రజలకు రాజకీయ అవగాహన వచ్చిందని, ఇలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న బిరుదును వెంటనే ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గౌరవనీయులు, పూజ్యులు, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు యొక్క 28వ వర్ధంతి సందర్భంలో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరిమణులకు, తెలుగు యువత నాయకులకు అందరికీ నా యొక్క నమస్సుమంజులు తెలియజేస్తూ, ఈరోజు మన ప్రపంచ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించిన ఘనత మన కీర్తిశేషులు అన్నగారు ఎన్టీఆర్కి దక్కుతుందని తెలియపరుస్తున్నారు. ఎన్నో పాత్రలు సృష్టించి రాజకీయ రంగంలో కానీ, చలనచిత్ర పరిశ్రమలో కానీ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఘనత కేవలం ఎన్టీఆర్కే దక్కుతుందని తెలియపరుస్తున్నా. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలలో అప్పుడు ఏదైతే ప్రజలు విసుగు చెంది ఉండే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లో అధికారం చేపట్టి ప్రపంచ చరిత్రలో చరిత్ర సృష్టించిన ఘనత ఎన్టీఆర్కి దక్కిందని మనం చెప్తున్నాం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలకు, నిరుపేదలకు, హరిజన గిరిజనులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్కి దక్కిందని తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహ నిర్మాణ పథకం, మాండలిక వ్యవస్థ, ముఖ్యంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మహిళా రిజర్వేషన్, బడుగు బలైన వర్గాల రిజర్వేషన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. కేవలం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రలో కానీ అన్ని రకాల తెలిసిందని మనం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రతి ఒక్క కార్యకర్త మన పార్టీ కొరకు కృషి చేసి గత వైభవం, పూర్వ వైభవం కొరకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ నా యొక్క నమస్సుమాంజులు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఎన్టీఆర్, జై నారా.